అఫీషియల్గా వేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఆరు అంకణాల స్థలాన్ని వీళ్ళు ఇష్టపూర్వకంగా 10 అంకణాలు మొత్తం 7 నుంచి ఉన్నాయి. ఇది 6 అంకణాలు చెప్పేసి ముందు 7 పోయినా కూడా అమ్మ ఇప్పుడు నుంచి 6 అంకణాలు ఇది 6 అంకణాలు బిల్డింగ్లు అయ్యింది ఇల్లులు పెట్టారన్నమాట. సెట్టింగ్లో అది ఇప్పుడు దీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గొల్లపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి జగనన్న కాలనీల్లో ఈ యొక్క ఫ్లాట్లని సందర్శించడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇదేదో పేదల కోసం కట్టించిన కాలనీలాగా కాకుండా స్థానిక నాయకులు వైసీపీ నాయకులు అడ్డగోలుగా ఇక్కడున్న ఫ్లాట్లను పేదలకు రాకుండా పెత్తందారులకి 2 లక్షలకి 3 లక్షలకి అమ్మేసి ఒక్కొక్కళ్ళు ఏదో డూప్లెక్స్లు కట్టినట్టు వాళ్ళ సొంత వెంచర్లలో ఏదో వైసీపీ నాయకులు ఇచ్చిన వెంచర్లో కానీ ఇల్లులు కట్టుకొని ఆఖరికి సమాధులను కూడా పూర్తి చేసి ఆ స్థలాలను ఆక్రమించి పాపం నిరుపేదలకు రావాల్సిన ఫ్లాట్లు వాళ్ళకి రాకుండా కొంతమంది అయితే పేదలు కూడా ఆడేడు అప్పులు చేసి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు డబ్బులు కట్టి ఆ పట్టాలు తీసుకొని ఎంఆర్ఓ సంతకాలు పెట్టి పట్టాలు తయారు చేయించి ఇచ్చారు ఒక్కో వాళ్ళకి. దీని మీద మేము కలెక్టరేట్లో ఎంక్వైరీ కమిషన్ వేపిస్తాం. స్థానిక నాయకులపైన ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేపిస్తాం. ఆ ఎంఆర్ఓ కూడా రావాలా, ఆయన ఎట్లా పెట్టాడు సంతకాలు తెలియాలి మాకు కూడా. ఆయన ఏమైనా బెదిరించి పెట్టించారా వైసీపీ నాయకులు, లేక ఆయన ఇష్టంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తే నాకు ఎంఆర్ఓ పదవి కంటే మంచి పదవి వస్తుందని చెప్పి ఆయన సొంతంగా పెట్టారు సంతకాలు అనే దాని గురించి కలెక్టర్ ఆఫీస్లో మేము తేల్చుకుంటాము. కలెక్టర్ గారికి అర్జీ పెడతాము. దానికి సంబంధించిన ప్రూఫ్లు ఎవిడెన్స్లు మొత్తం నా దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్లాన్, వాటికి సంబంధించిన పట్టాలు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఫ్లాట్లు కొన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి మా దగ్గరికి కానీ వచ్చి ఆ బాధితులు మాకు తెలియజేస్తే దీని మీద కలెక్టర్ ఆఫీస్లో పోరాడతాం. మీకు న్యాయం జరిగేలా చేస్తామని తెలియజేస్తున్నా. సార్ కలెక్టర్ గారు, మీరు కూడా ఒక్కసారి ఈ జగనన్న కాలనీ గొల్లపాలెం జగనన్న కాలనీకి వచ్చి మీరు చూడండి ఒక్కొక్క ఫ్లాట్ ఏ విధంగా ఉందో. అడ్డగోలుగా ఆక్రమించేసి పేదలకు ఇచ్చారు. వాటి మీద మీరు కూడా స్పందించి ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందిగా కోరుచూ ఉన్నాము. అలాగే స్థానిక ఇప్పుడు గెలిచినటువంటి టీడీపీ నాయకులు కూడా దీన్ని దీని గురించి ఆలోచించాలని చెప్తున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు పేదల కోసం పోరాడుతూనే ఉంటాం, పేదల పక్షాన్ని నిలబడతాం. ఈ 5 సంవత్సరాలు మేము వైసీపీ నాయకులు చేసిన తప్పులను ఎండగడుతూనే ఉంటాము. అలాగే అధికార పార్టీ వాళ్ళతో కలిసి మేము కూడా ప్రజలకు మంచి చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము. మేము అందరికీ అండదండలుగా మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజలకు ఉంటాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాపం పేదలకు ఏదో ఇల్లు ఇవ్వాలని చెప్పని 6 అంకణాల స్థలాలు ఇస్తే స్థానిక నాయకులు మాత్రం వాళ్ళకి సంతోషంగా డబ్బులు వస్తున్నాయి ఇంటికి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మళ్ళీ మేమే ఉంటాము. ఇంకొక 5 ఏళ్ళు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈసారి మాత్రం నడి రోడ్లు కూడా 11 అంకణాలైనా సరే 12 అంకణాలైనా సరే మేము పట్టాలు తయారు చేసి మేమే ఇచ్చేస్తాం. వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చింది 6 అంకణాలు, ఒక్కొక్క పట్టాలో 9.5 అంకణం, 11 అంకణాలు, 12 అంకణాలు ఈ విధంగా ఇచ్చి సంతకాలు పెట్టించుకోమన్నారు. అసలు ఈ పట్టాలు ఎలా వచ్చినా మేము కలెక్టర్ ఆఫీస్లో తెలియజేస్తాం. మా ఇంట్లో ఉన్నాయి చూపిస్తారా, ఉన్నాయి పెద్ద బాగా లాకమింది. వెనకాల చెప్పులు రాళ్ళు నాటింది
జై కాంగ్రెస్. ఇంకొకటి ఒక్క విషయం బట్టి మన ఎంఆర్ఆర్ గారు న్యూట్రాన్ ప్రదర్శనాలు పరిణామాలు ఇచ్చారు. ట్యాంకులు కనపడటం లేదు, పార్కులు కనపడటం లేదు, అన్నీ పోయినాయి అని చెప్పేసి గడిచిన 4 సంవత్సరాలుగా నీట్లో అత్యధిక శాతం మెడికల్ సీట్లతో పాటు 648 మార్కులతో మరోసారి అగ్రగామిగా నిలిచిన ఆర్ఎన్ఆర్ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అపార అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే యూనిక్ ప్రోగ్రామ్స్ తో శిక్షణ. జూన్ 10 నుండి నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసులు ప్రారంభం. అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.